సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు గైస్ వీళ్ళేందంటే ఎవరైతే కొత్త క్రియేటర్స్ యూట్యూబ్ ఫీల్డ్లోకి వస్తున్నారో అంటే బిగినింగ్ స్టేజ్ నుంచి వాళ్ళందరికీ ఉండే ఒక మెయిన్ ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే అది మానిటైజేషన్ అప్లై చేసుకోవడానికి కావాల్సిన రిక్వైర్మెంట్ గైస్. ఓకేనా, అది వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు, లేదంటే 4000 అవర్స్ వాచ్ టైం అయినా కావాలి. సో ఇవి కంప్లీట్ చేసుకుంటేనే వాళ్ళు మానిటైజేషన్ అప్లై చేసుకొని వాళ్ళు యూట్యూబ్ నుంచి మనీ అనేది సంపాదించుకోగలుగుతారు. బట్ గైస్ ఇక్కడ అందరికి ఉండే ప్రాబ్లం ఏంటి అంటే సో వాళ్ళ కరెక్ట్ వేలో ఇంప్లిమెంట్ చేయక వాళ్ళకి కావాల్సిన 4000 అవర్స్ వాచ్ టైం కావచ్చు అండ్ 1000 సబ్స్క్రైబర్స్ కావచ్చు వాళ్ళు గెయిన్ చేయలేకపోతారు. ఈవెన్ 1.5 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్ అయినా కూడా వాళ్ళకి ఇంకా మానిటైజేషన్ కంప్లీట్ కాని ఛానల్స్ ఇంకా ప్రెసెంట్ చాలా ఉన్నాయి గైస్. ఓకేనా, సో వీళ్ళందరినీ గైస్ నేను అర్థం చేసుకుని ఏంటంటే నేనే మీకోసం ఏంటంటే పెయిడ్ సబ్స్క్రైబర్స్ అండ్ పెయిడ్ వాచ్ టైం అయితే మీ అందరి కోసం అయితే ప్రొవైడ్ చేయబోతున్నా, అండ్ దట్ టు ఇన్ లో బడ్జెట్ గైస్. ఓకేనా, సో లో బడ్జెట్ అని ఎందుకు చెప్తున్నా అనేది మీరు లాస్ట్ వరకు చూస్తే మీకంటూ క్లారిఫికేషన్ వస్తుంది. సో యాజ్ ఎ జెన్యున్గా అండ్ ఈ మానిటైజేషన్ ఏదైతే నేను ప్రొవైడ్ చేస్తానో 1000 సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు అండ్ 4000 అవర్స్ కావచ్చు, దీనివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మానిటైజేషన్ అది అప్లై చేసుకోవడానికి. బికాస్ యాజ్ ఎ యూట్యూబ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తా కాబట్టి సో ఎలా మీకు వాచ్ టైం ప్రొవైడ్ చేస్తే, ఎలా మీకు సబ్స్క్రైబర్స్ని ప్రొవైడ్ చేస్తే మీకు మానిటైజేషన్ అనేది ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదో అదే విధంగా నేను మీకు ప్రొవైడ్ చేయబోతున్నా, అండ్ దట్ టు ఇన్ లో బడ్జెట్ గైస్. ఓకేనా, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు మీ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేట్ చేయకుండా గైస్ మనమైతే టాప్లోకి వెళ్ళిపోదాం గైస్. ఓకేనా, సో ఇక్కడ గైస్ మీరు కనుక పెయిడ్ మానిటైజేషన్ సంబంధించిన 1000 సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు ఆర్ 4000 అవర్స్ వాచ్ టైం కావాలి అంటే టోటల్గా 12 థింగ్స్ని మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఆ 12 థింగ్స్ ఏంటి అనేది ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రతిదీ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ 12 థింగ్స్ని ఖచ్చితంగా వింటేనే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు గైస్. ఓకేనా, సో వినకుండా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే మాత్రం మీకు 100% గైస్ రిప్లై ఇవ్వను. సో డెఫినెట్గా ఏంటంటే ఖచ్చితంగా లాస్ట్ వరకు వినడానికి అయితే ట్రై చేయండి గైస్. ఓకేనా, సో దీంట్లో గైస్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఈ నా టెక్ ఛానల్ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. అండ్ అంతేకాకుండా డిస్క్రిప్షన్లో వచ్చేసి నా బ్లాగింగ్ ఛానల్ కూడా ఉంటుంది. సో వెళ్ళి దాని కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకేనా, ఇది రెండింటి యొక్క స్క్రీన్ షాట్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకొని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది గైస్. ఓకేనా, అండ్ గైస్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఖచ్చితంగా గైస్ మీరైతే ఈ వీడియో అయితే లైక్ చేసి ఉండాలి. అండ్ అంతేకాకుండా డిస్క్రిప్షన్లో నేను ఏదైతే బ్లాగింగ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేశానో ఆ ఛానల్ అయితే ఓపెన్ చేసి దాంట్లో ఏదో ఒక వీడియో అనేది కంప్లీట్గా చూసి సో అదొక వీడియో కూడా లైక్ చేసి అయితే మీరైతే స్క్రీన్ షాట్ అయితే ఖచ్చితంగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది గైస్. ఓకేనా, అండ్ గైస్ సో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఈ వీడియో కింద మీరు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయాలి. సో ఎందుకు మీకు పెయిడ్ మానిటైజేషన్ అనేది కావాలి, సో మీరు చేయలేకపోతున్నారా లేకపోతే తొందరగా కావాలని చెప్పేసి అనుకుంటున్నారా, అది ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఎందుకు మీకు పెయిడ్ మానిటైజేషన్ కావాలి అని చెప్పేసి ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి గైస్. ఓకేనా, అండ్ గైస్ సో ఫోర్త్ థింగ్ వచ్చేసి ఖచ్చితంగా మీరు మన ఇన్స్టాగ్రామ్ యొక్క ఫాలోవర్ అయితే ఖచ్చితంగా అయ్యి ఉండాలి. సో వెళ్ళి ఇన్స్టాగ్రామ్ ని కూడా ఫాలో అవ్వండి. సో దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది గైస్. ఓకేనా, అండ్ గైస్ సో ఫిఫ్త్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే మీరు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మీరు సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి. సో దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి వెళ్ళి మీరు టెలిగ్రామ్ అయితే జాయిన్ అయ్యి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఓకేనా, సో ఈ 5 థింగ్స్ నేను ఏవైతే చెప్పానో ఈ సబ్స్క్రైబ్ చేయడం కావచ్చు, టెలిగ్రామ్ని ఫాలో అవ్వడం కావచ్చు, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వడం కావచ్చు, కామెంట్ చేయడం కావచ్చు, ఈ 5 థింగ్స్ కనుక చేస్తే ఏంటంటే మీకు ఏదైతే ఈ పెయిడ్ మానిటైజేషన్ సంబంధించిన అమౌంట్ అయితే తీసుకుంటానో దాంట్లో మీకు ఏంటంటే ప్రైస్ అనేది నెగోషియేట్ చేస్తా గైస్. ఓకేనా, ఎందుకంటే ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి సో దీనివల్ల నాకు సపోర్ట్ ఉంటుంది, అంతేకాకుండా మీకు ప్రైస్ కూడా నెగోషియేట్ చేస్తా కాబట్టి సో మీకు కూడా బర్డెన్ అయితే ఉండదు గైస్. ఓకేనా, అండ్ గైస్ ఇప్పటి నుంచి నేను ఏవైతే 6 పాయింట్ నుంచి నేను చెప్తానో సో ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. ఓకేనా, సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తేనే మీకు కంప్లీట్గా అండ్ సక్సెస్ఫుల్గా మీకు కావాల్సిన వాచ్ టైం అంతకుండా సబ్స్క్రైబర్స్ని అయితే జెన్యున్గా అయితే గెయిన్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా, అవన్నీ ఏంటి అనేది ఇప్పటి నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా, అండ్ గైస్ ఇక్కడ 6th థింగ్ వచ్చేసి ఏంటి అంటే మీరు ఏ ఛానల్కి అయితే పెయిడ్ మానిటైజేషన్ కావాలని చెప్పేసి అనుకుంటున్నారో ఆ ఛానల్లో ఫస్ట్ వీడియో మీరు ఎప్పుడు అప్లోడ్ చేశారో ఆ వీడియో యొక్క డేట్ అన్నది నాకు ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్తో మెసేజ్ చేయండి. అండ్ ఇక్కడ కొంతమంది ఏంటంటే ఎప్పుడో అప్లోడ్ చేసి మధ్యలో ఒక 5-6 మంత్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇప్పటి నుంచి కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేస్తూ వెళ్తారు కదా. సో వాళ్ళు ఏం చేయాలంటే ఎప్పుడైతే మీరు కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశారో అందులో నుంచి ఫస్ట్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేశారో ఆ వీడియో యొక్క డేట్ అనేది నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి గైస్. ఓకేనా, ఎందుకంటే ఆల్మోస్ట్ 6-7 మంత్స్ అయిపోయింది కాబట్టి సో దాన్ని కంప్లీట్ చేయడం చాలా కష్టం కాబట్టి సో కన్సిస్టెన్సీ కూడా ఇంపార్టెంట్
కంటెంట్ కాబట్టి సో ఎప్పటి నుంచి అయితే మీరు రెగ్యులర్‌గా స్టార్ట్ చేశారో అందులో నుంచి ఫస్ట్ వీడియో యొక్క డేట్ అనేది నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే మెసేజ్ చేయండి గైస్. ఓకేనా? అండ్ గైస్ సో సెవెంత్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ప్రెజెంట్ మీకు మీ ఛానెల్‌లో మానిటైజేషన్ ట్యాబ్ ఏదైతే ఉంటదో దాంట్లో మీకు ప్రెజెంట్ ఎన్ని అవర్స్ వాచ్ టైమ్ ఉంది అనేది నాకు స్క్రీన్‌షాట్ తీసి నాకైతే ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే మెసేజ్ చేయండి గైస్. ఓకేనా? అండ్ గైస్ సో ఎయిత్ థింగ్ వచ్చేసి ఏంటంటే మీరు ఏ ఛానెల్‌కి అయితే మీరు మానిటైజేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నారో సో ఆ ఛానెల్ ఏందంటే ఖచ్చితంగా మీరు 1 అవర్ వీడియో అనేది ఖచ్చితంగా అప్‌లోడ్ చేసి ఉండాలి. అది 1 అవర్ వీడియో అయినా సరే, 2 అవర్స్ అయినా సరే, 3 అవర్స్ అయినా సరే. 1 అవర్ కన్నా ఎంత ఎక్కువుంటే అంత తొందరగా మీకు మానిటైజేషన్‌కి సంబంధించిన ఈ వాచ్ అవర్స్ ఏదైతే ఉంటదో దాన్ని కంప్లీట్ చేయడానికి సో మాకంటూ కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది గైస్. ఓకేనా? సో మీరు వీలైనంత వరకు 1 అవర్ నుంచి మీకు నచ్చినన్ని అవర్స్ అయితే దయచేసి వీడియో పెట్టడానికి ట్రై చేయండి. అండ్ ఏదైతే ఇప్పుడు చెప్పానో ఈ 1 అవర్ వీడియో అనేది సో దీనికి టోటల్‌గా మీకు 4 ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. ఈ 4 ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి గైస్. ఓకేనా? సో లేదంటే చాలా కష్టం. సో దీంట్లో గైస్ సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే రీయూజ్డ్ కంటెంట్ మాత్రం ఉండకూడదు. ఇప్పుడు 1 అవర్ అని చెప్పినా, 2 అవర్ అని చెప్పినా అని చెప్పేసి ఏదో ఇన్‌స్టాగ్రామ్ నుంచి తీసుకొచ్చి కావచ్చు, లేకపోతే ఒక సినిమా తీసుకొచ్చి అప్‌లోడ్ చేయడం కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి అప్‌లోడ్ చేయడానికైతే ట్రై చేయకండి. ఖచ్చితంగా మీ ఓన్ కంటెంట్ అయి ఉండాలి. అది ఎలాంటి కంటెంట్ అయినా సరే గైస్. ఓకేనా? అండ్ దీంట్లోనే సో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే కాపీరైట్ ఇష్యూస్ లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఆ వీడియో షూట్ చేసే టైంలో సెక్సువల్ కంటెంట్ అవ్వచ్చు, హరాస్మెంట్ కంటెంట్ అవ్వచ్చు, లేకపోతే కాపీరైట్ మ్యూజిక్ కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళకి సంబంధించిన క్లిప్స్ కావచ్చు, యూజ్ చేయకపోవడానికి ట్రై చేయండి గైస్. ఓకేనా? దయచేసి మీ ఓన్ కంటెంటే ఉండేలా చూసుకోండి. అండ్ గైస్ సో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే ఈ వీడియోలో మీరు వీలైనంత వరకు ఖచ్చితంగా మీ ఫేస్ అనేది రివీల్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఎందుకంటే ప్రెజెంట్ ఉండే మానిటైజేషన్ రిక్వైర్మెంట్స్ బట్టి ఏందంటే కొన్ని రూల్స్ వచ్చినాయి. ఫేస్ క్యామ్ లేకుండా ఓన్లీ వాయిస్ ఓవర్ వీడియోస్ గనుక ఉంటే అది మానిటైజేషన్ అనేది చెయ్యము అని చెప్పేసి రూల్ అయితే తీసుకొచ్చింది కాబట్టి సో మీరు ఫేస్ ఉండేలా చూసుకోవడానికి ట్రై చేయండి. మొత్తం వీడియోలో కనీసం ఒక 3, 4 టైమ్స్ అయినా సరే మీరు ఫేస్ అనేది కనిపించేలా వీడియో కొంచెమన్నా షూట్ చేస్తే ఏందంటే ఆ వీడియోకైతే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు గైస్. ఓకేనా? అండ్ గైస్ సో ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఇది ఖచ్చితంగా లాంగ్ వీడియో అయ్యి ఉండాలి. సో మీరు ఎక్కడైనా లైవ్ అయినా పెట్టేసి ఆ లైవ్‌ని సేవ్ చేసుకున్న పర్లేదు. సో సేవ్ చేసిన తర్వాత మళ్ళీ లాంగ్ వీడియోకి వస్తది కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో ఖచ్చితంగా మీరు లాంగ్ వీడియో అనేది 1 అవర్ ఆర్ 2 అవర్స్, 3 అవర్స్, 4 అవర్స్ మీకు నచ్చినంత టైం అనేది పెట్టడానికైతే ట్రై చేసుకోండి గైస్. ఓకేనా? సో దీంట్లో గైస్ సో నైన్త్ థింగ్ వచ్చేసి ఏంది అంటే ఒక పర్సన్ యొక్క మానిటైజేషన్ అనేది ఫుల్‌గా కంప్లీట్ చేయాలంటే అది 1,000 సబ్స్క్రైబర్స్ అండ్ 4,000 అవర్స్‌ని కంప్లీట్ చేసుకోవాలంటే ఎంత లేదన్నా 12-15 డేస్ టైం పడుతది గైస్ మాకు. ఓకేనా? ఎందుకంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేసినాం కాబట్టి ఒక పర్సన్ ఫుల్‌గా కంప్లీట్ కావాలంటే ఎంత లేదన్నా 12-15 రోజులు టైం పడతది. ఎందుకంటే మీకు జెన్యూన్‌గా వాచ్ అవర్స్ అండ్ జెన్యూన్ సబ్స్క్రైబర్స్‌ని ప్రొవైడ్ చేస్తాం కాబట్టి సో దానికి టైం అనేది తీసుకుంటుంది. సో చాలామంది 1 డేలో, 2 డేలో చేసేవాళ్ళు కూడా ఉంటారు. బట్ దానివల్ల ఫ్యూచర్‌లో మీ ఛానెల్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి యాస్ ఎ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్‌గా మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండొద్దు అంటే జెన్యూన్ వాచ్ అవర్స్ కావాలి, జెన్యూన్ సబ్స్క్రైబర్స్ కావాలి కాబట్టి సో దానికి కొంచెం టైం పడుతుంది. సో మీకు ఎవరికన్నా రిప్లై ఇన్‌స్టాగ్రామ్‌లో లేట్ వస్తే గైస్ అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను పిక్ చేసుకునే విధానాన్ని బట్టి కొంచెం పిక్ చేసుకున్నా కాబట్టి కొంతమందికి లేట్ రిప్లై అవ్వచ్చు. సో ఏదైనా కావచ్చు. బట్ డెఫినిట్‌గా ఏందంటే ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. అండ్ ప్రతి ఒక్కరికి ఈ వాచ్ టైమ్ అండ్ సబ్స్క్రైబర్స్‌ని కంప్లీట్ చేస్తాను. అది కూడా బడ్జెట్‌లో విచ్ ఈస్ ఇన్ లో బడ్జెట్ గైస్. ఓకేనా? అండ్ గైస్ సో 10థ్ థింగ్ వచ్చేసి ఏందంటే ఇప్పుడు మీరు ఏదైతే మీ ఛానెల్‌లో 1 అవర్ కావచ్చు, 2 అవర్ వీడియో అప్‌లోడ్ చేస్తారు కదా! ఆ వీడియోకి నీకు కావాల్సిన 4,000 అవర్స్ అనేది వాచ్ టైమ్ అనేది కంప్లీట్ చేసిస్తా. సో కంప్లీట్ చేసిచ్చిన తర్వాత మీరు దయచేసి ఆ వీడియోని ప్రైవేట్‌లో కావచ్చు, అన్‌లిస్టెడ్‌లో కావచ్చు అండ్ అంతే కాకుండా వీడియోని డిలీట్ చేయడం అనేది దయచేసి చేయకండి గైస్. ఓకేనా? ఎందుకంటే ఈ 3 థింగ్స్‌లో మీరు ఏది చేసినా కూడా ఆ వీడియోకొచ్చిన వాచ్ టైమ్ అండ్ వ్యూస్ అన్నీ కూడా కంప్లీట్‌గా డిలీట్ అయిపోతాయి. అంటే మీరు ప్రైవేట్ ఆర్ అన్‌లిస్టెడ్‌లో పెట్టారనుకోండి, దాన్ని మళ్ళీ మీరు పబ్లిక్‌లో పెడితే మీకు బ్యాక్ టు బ్యాక్ ఏందంటే వాచ్ టైమ్ కూడా వస్తుంది. బట్ దయచేసి పెట్టకపోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొన్ని టైమ్స్ ఏందంటే బగ్స్ వల్ల మీకు వాచ్ టైమ్ అనేది లేట్‌గా రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో దానివల్ల మీ ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సొస్తుంది. సో దయచేసి ఈ మానిటైజేషన్‌ని కంప్లీట్ చేసిన తర్వాత మీరు దీంట్లో గనుక పెట్టకండి గైస్. గుర్తుపెట్టుకోండి. అండ్ గైస్ సో 11థ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే ఇప్పుడు నేను మీకు కంప్లీట్‌గా సక్సెస్‌ఫుల్‌గా మానిటైజేషన్ కావాల్సిన 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4,000 అవర్స్ నేను కంప్లీట్ చేసి ఇచ్చిన తర్వాత మీరేం చేయాలంటే జస్ట్ మన ఛానెల్‌కి సంబంధించినట్టుగా ఒక షార్ట్ అనేది అప్‌లోడ్ చేసి మీరు మీ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయాలి. లైక్ ఏందంటే ఈ ఛానెల్‌లో మీకు జెన్యూన్‌గా 1000 సబ్స్క్రైబర్స్‌ని అండ్ 4,000 అవర్స్‌ని వాచ్ టైమ్‌ని
కంప్లీట్ చేసుకోవాలనుకుంటే ఈ ఛానెల్‌ని ఫాలో అవ్వండి అని చెప్పేసి ఒక ప్రమోషన్ టైప్‌లో గనక మీరు మీ ఛానెల్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అది ఆఫ్టర్ మానిటైజేషన్‌కి ఏదైతే కావాల్సిన రిక్వైర్మెంట్స్‌ని నేను మీకు కంప్లీట్ చేసి ఇచ్చిన తర్వాతనే గైస్. ఓకేనా? అండ్ ఫైనల్ గైస్ 12థ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే ఇప్పుడు ఏదైతే ఈ మానిటైజేషన్ మీకు కంప్లీట్ చేసి ఇవ్వడానికి మనం పేమెంట్ మాట్లాడుకుంటాం కదా ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, ఆ పేమెంట్‌ని మీరు వేరే వాళ్ళతో రివీల్ చేయకండి గైస్. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయ్యి నేను కూడా పెయిడ్ మానిటైజేషన్ తీసుకోవాలనుకుంటున్నా. సో, మీ దగ్గర ఎంత అమౌంట్ తీసుకున్నాడు అని చెప్పేసి అడిగితే గనక దయచేసి చెప్పకండి గైస్. ఎందుకంటే అది పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ అంతే కాకుండా తనకి ఎంత వాచ్ టైమ్ కావాలి, ఇంకెంతమంది సబ్స్క్రైబర్స్ కావాలి, అండ్ అంతే కాకుండా లైక్ చేశాడా, ఇన్‌స్టాగ్రామ్‌ని, టెలిగ్రామ్‌ని ఫాలో అయ్యాడా, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబర్ ఉన్నాడా లేదా అన్న పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో, దయచేసి మీరు అమౌంట్ అనేది రివీల్ చేయకండి. సో, రివీల్ చేస్తే గైస్ నేను మాత్రం అస్సలైతే వాళ్ళ ఛానెల్‌కి సంబంధించిన మానిటైజేషన్ మాత్రం నేను అస్సలు కంప్లీట్ చేసివ్వను. సో, దీనైతే ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోండి గైస్. ఓకేనా? సో, ఇవే గైస్ టోటల్‌గా నేను 12 థింగ్స్ మీ అందరితోని ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంది. సో, ఈ 12 థింగ్స్‌ని ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంట్ చేస్తేనే మీకు కావాల్సిన జెన్యూన్ పెయిడ్ సబ్స్క్రైబర్స్ అండ్ పెయిడ్ వాచ్ టైమ్ అయితే ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. దట్ టూ ఇన్ లో బడ్జెట్ గైస్. ఓకేనా? ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేసుకోవాలనుకుంటే ఈ చెప్పిన థింగ్స్‌ని అనేవి మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. సో, ఫాలో అవ్వడంతో పాటు ఖచ్చితంగా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన ప్రతి వీడియో చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే కంప్లీట్ అయిన తర్వాత కూడా అప్ టు డేట్‌గా మీరు యూట్యూబ్ యొక్క అప్డేట్స్‌ని ఫాలో అవుతూ ఉంటేనే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు గైస్. ఓకేనా? సో, ఈ ఇన్ఫర్మేషన్ గైస్ మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే నేను ఏదైతే తీసుకున్న డెసిషన్ గనుక మీకు ఫ్యూచర్‌లో ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్ అయితుంది అని అనిపిస్తే ఈ వీడియో అయితే లైక్ చేసి గైస్ మా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి గైస్. ఓకేనా?